ఈ వర్షాకాలంలో వేడి వేడి టీ పక్కనే ఇలాంటి క్రిస్పీ ఉల్లిపాయ పకోడీ ఇంతకంటే పర్ఫెక్ట్ సాయంత్రం ఇంకేముంటుంది. రండి బయట హోటల్ స్టైల్ కంటే రుచిగా ఇంట్లోనే తయారు చేద్దాం. హలో కిచెన్ బడ్డీస్, వెల్కమ్ టు అభిరుచి. ఈరోజు మనం ఈ రెసిపీని ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. చివరి వరకు దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, నూనె, జీలకర్ర, శనగపిండి, బియ్యపిండి, క్యాష్యూ, కరివేపాకు, అల్లం పేస్ట్. ముందుగా పావు కేజీ ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మనం బిర్యానీలోకి ఫ్రై చేసే ఆనియన్స్ ఎలా కట్ చేస్తామో ఆ విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని ఈ విధంగా హాఫ్కి స్లైసెస్గా కట్ చేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇవి కట్ చేసి పెట్టుకున్న వీటిని వేరే ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. చిటికెడు పసుపు, 3/4 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ ఆనియన్స్లో ఉన్న వాటర్ బయటకు వచ్చే విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చూపిస్తాను. పిండితే ఈ విధంగా వాటర్ అనేది బయటకు రావాలి. తర్వాత 40 గ్రాములు శనగపిండి, 20 గ్రాములు బియ్యపిండి వేసి వితౌట్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్లో వచ్చిన వాటరే సరిపోతుందండి. ఇంకా మీకు ఏమైనా అనిపిస్తే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అనేది చివరిలో వేసుకోవటం వల్ల ఇంకా ఏమైనా పొడి పొడిగా అనిపిస్తే అది ఈవెన్గా మిక్స్ అవుతుందండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీలో మనం టైం సేవ్ చేసుకోవాలంటే ఇది మిక్స్ చేసుకునే టైంలోనే సైమల్టేనియస్గా వేరే ప్యాన్లో ఆయిల్ తీసుకొని హీట్ చేసుకుంటే మనం టైం సేవ్ అవుతుందండి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ వేసి చెక్ చేసుకోవాలి. ఇది 3 to 4 సెకండ్స్లో పైకి తేలిందంటే బాగా హీట్ ఎక్కినట్టు. తర్వాత వేళ్ళ మధ్యలో నుంచి మనం నిదానంగా ఉండలు లేకుండా ఆయిల్లోకి వేసుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాల పాటు దీన్ని కలచకూడదండి, లేకపోతే ఆయిల్లో మిక్స్ అయిపోద్ది పిండి. ఒక 10 నిమిషాల తర్వాత ఒకవైపు వేగిందని రెండో వైపు కూడా తిప్పుకోవాలి. ఇలా తిప్పి మొత్తం ఒకే కలర్ వచ్చిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి. చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో స్ట్రీట్ స్టైల్ పకోడీ. ఇదే విధంగా రిమైనింగ్ మనకు మిగిలిపోయిన పిండి ఉంటుంది కదండి, దాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. లేదంటే ఆనియన్స్ ముందుగా మాడిపోతాయి, పిండి తర్వాత మెత్తగా ఉంటుంది. తర్వాత జీడిపప్పుని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని మనం చేసుకున్న పకోడీని ఫైనల్గా ఒక ప్లేట్లో పెట్టుకొని దానిపైన వేయించుకున్న జీడిపప్పు వేసుకొని ఈ విధంగా గార్నిష్ చేసుకొని అబ్బబ్బబ్బబ్బా టీ గ్లాసు వర్షం అబ్బబ్బబ్బబ్బా మంచిగా వర్షాకాలంలో ఎంజాయ్ చేయొచ్చండి. అంతేనండి. ఇది కూడా మీకు ఏ విధంగా వచ్చిందో ఇంటి దగ్గర ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక డిష్తో మళ్ళీ కలుద్దాం.